హలో హలో దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరోసారి చేరి వచ్చిన అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. సహోదరులు, మిగతా సహోదరులు మీకు వందనాలు చెప్పేటప్పుడు చెప్పట్లేదు. ఎందుకని? నేను చెప్పేటప్పుడు చెప్తున్నారు. ఇందాక బర్నబాస్ గారు మీకు వందనాలు చెప్తే ఎంతమంది చెప్పారు? చెప్పండి. ఇతను వందనాలు. హలో కనుక వందనాలు చెప్పినప్పుడు ప్రతి వందనాలు చెప్పడం మంచిది. ఆరాధన అయిపోయిన తర్వాత దాదాపు 10 మంది వెళ్ళిపోయారు. వాళ్ళందరూ మిగతా కూడికలకు వచ్చేవాళ్ళుగా కనపడలేదు. నాకు కేవలం ఆరాధనకు మాత్రం వచ్చినట్లుగా కనపడ్డది. కనుక ఆరాధన చేయడానికి రొట్టె ద్రాక్షారసం తీసుకోవడానికి కాదు, దైవ సన్నిధి అన్ని కార్యక్రమాల్లో పాలు పొందాలి దేవుని బిడ్డలు అనేవాళ్ళు. దేవుని వాక్యాన్ని ఆలకించాలి. ఒకవేళ మీరు కింద కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంటే కుర్చీల్లో కూర్చోండి. మందిరంలో ఎవరు కింద కూర్చొని కాళ్ళు చాపి కూర్చోవద్దు. ఇది మందిరం, దైవ సన్నిధి. మన్నించాలి నేను చెప్పే మాటలకు. మీకు కష్టం అనిపించవచ్చు నా మాటలు, కానీ అర్థం చేసుకోండి. దైవ సన్నిధిలో దేవుని పరిశుద్ధతను, పవిత్రతను ఒక క్రమంగా మనం పాటించే వారంగా ఉండాలి. మంచిది. ఈ సమయంలో దైవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం, పాత నిబంధన గ్రంథమైనటువంటి దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం. అక్కడక్కడ కొన్ని మాటలు నేను చదువుతాను. 20వ అధ్యాయం 374 పాత నిబంధన గ్రంథంలో నుండి. ఇదైన తరువాత మోయాబీలను, అమ్మోనీయులను, మొయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. 3వ వాక్యం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా 7 నుంచి నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాం యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసం చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను నీ ఎదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొరుపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించదు అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరును ఈ మందిరమునకు పెట్టబడెను గదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ, మోయాబీయులతోనూ, సేయూరు మన్యవాసులతోని యుద్ధం చేయనీయలేదు కనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలన చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. 12వ వాక్యం. మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. యూదా వారందరూ తమ శిష్యులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. 15. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే
జరిగించను. 17వ వాక్యం, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూసెదరు. భయపడుకుడి, జడియుకుడి. రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీకు తోడుగా, యెహోవా మీతో కూడా ఉండును. 9, కహాతీల సంతతి వారును కొరహీల సంతతి వారును లేవీలు నిలువబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడని యెహోవాను స్తుతించిరి. 20వ వచనం మధ్య నుండి, మీ దేవుడని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతజ్ఞతార్థులగుదురని చెప్పాను. 22, వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, సేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి. 29, ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధం చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయం వారి మీదకి వచ్చాను. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, చదవబడిన లేఖన భాగం అందరి కొరకు ఆశీర్వదించమని, అల్పుడు నన్ను ఆదుకోమని యేసు ప్రభు నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం. చాలా వచనాలు నేను చదివాను, కానీ చాలా క్లుప్తంగానే దైవ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథంలోని 20వ అధ్యాయంలో ప్రారంభం మనం చూసినప్పుడు ప్రారంభ వచనం ఏమని చెప్పండి? ఇది అయిన తరువాత. దైవ గ్రంథములో పాత నిబంధన గ్రంథమైన లేక క్రొత్త నిబంధన గ్రంథమైన ఏదైనా ఒక అధ్యాయం ప్రారంభించేటప్పుడు మరలా అనే పదం వచ్చిన, అంటే మరలా అనే పదంతో ప్రారంభించిన, అటు తరువాత అని ప్రారంభించిన, ఇది అయిన తరువాత అని ప్రారంభించిన, వెనక అధ్యాయములలో కొంత చరిత్ర ఏదో జరిగింది అని దాని యొక్క భావం. 20వ అధ్యాయం చదివేటప్పుడు దాని ముందు ఉన్నటువంటి అధ్యాయాలు చదివితే ఒక స్పష్టత మనకు వస్తుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి అనే మాట ఉంది. ఇక్కడ యెహోషాపాతు మీదికి వచ్చిరి అనే మాట చూస్తూ ఉన్నాం. ఎంతమంది అంటే 3 జాతుల వారు యెహోషాపాతు రాజ్యం మీదకి, ఆయన మీదకి యుద్ధానికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు అంటే, ఎందుకు వచ్చారు అంటే, ఏ పరిస్థితుల్లో వారు వచ్చారు యెహోషాపాతు మీదకి అంటే, ఇది అయిన తరువాత. అంటే వెనుక కొంత చరిత్ర జరిగింది అనేది మనం చూస్తూ ఉన్నాం. 16వ అధ్యాయం చదవనవసరం లేదు, కానీ దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం ఆసా యూదా ప్రజలను పరిపాలించినటువంటి రాజుగా మనకు కనబడతాడు. యూదా ప్రజలను పరిపాలించిన రాజుగా కనబడతాడు. రెహబాము కాలంలో, నేను గతంలో చెప్పాను, రుతక్క ఇందాక చెప్పాను కదా, వెనకెళ్ళి కూర్చక్క, దయచేసి నన్ను క్షమించి ఏమనుకో.
కాళ్ళు చాపి కూర్చోవద్దు. మీరు కూర్చోలేకపోతే కుర్చీలు వెళ్ళి కూర్చోండి. నన్ను మీరేమనుకున్నా దేవుని సన్నిధిలో మనం ఉన్నామని గమనించండి, అది గ్రహించండి. కాలు చాపి ఎవరు కూర్చోవద్దు. అది ఎవరు చెప్పినా చెప్పమని నేను చెప్తాను. మీరు నన్ను ఏమనుకున్నా చెప్తాను. క్రమంగా ఉండాలి, పరిశుద్ధతగా ఆరాధన ఈ క్రమాన్ని నడిపించాలి. కూర్చోలేకపోతే దయచేసి మీరు కుర్చీలు వెళ్ళి కూర్చోండి. దానికి ఆప్షన్ ఉంది. కనుక రెహబాము కాలంలో ఇశ్రాయేలు రాజ్యం, ఒకటిగా ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యం రెండుగా చీల్చబడింది. 10 గోత్రాల వారు ఇశ్రాయేలు రాజ్యముగా, యూదా గోత్రం అలాగే బెన్యామీను గోత్రంతో సహా 2 గోత్రాల వారు యూదా రాజ్యముగా చీలిపోయింది. అప్పటి నుంచి రెహబాము యూదా రాజ్యానికి మొదటి రాజుగా ఉన్నాడు. యూదా రాజ్యానికి రాజధాని యెరూషలేము, ఇశ్రాయేలు రాజ్యానికి షోమ్రోను రాజధానిగా ఉంది. యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులందరూ రెహబాము మొదలుకొని ఆఖరి రాజు సిద్కియా 36వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 36వ అధ్యాయంలో ఆఖరి రాజు సిద్కియా కనబడతారు. 20 మంది రాజులు యూదా దేశాన్ని యెరూషలేము రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి రాజులు. కనుక ఒక్కొక్కరిని గురించి మనం ధ్యానం చేస్తే చాలా సంగతులు యూదా రాజుల చరిత్రలో మనం చూస్తాం. దైవ గ్రంథంలో ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించిన రాజులు కూడా ఉన్నారు. కానీ దేవునికి ఇష్టలుగా బ్రతికినటువంటి రాజులు యూదా రాజులు ఎక్కువ మంది. ఇశ్రాయేలు రాజులు చాలామంది బయలుదేవత ఆరాధనను ఆరాధించేవారుగా, దేవునికి అయిష్టులుగా బ్రతికినటువంటి సంగతులన్నీ ఇశ్రాయేలు రాజ్య పరిపాలనలో వారి రాజుల కాలంలో మనం చూస్తాం. కాబట్టి యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులలో 4వ రాజు మనం చూసినట్లయితే ఆసా. చాలా నమ్మకమైన రాజు, దేవునికి ఇష్టుడైనటువంటి రాజు ఆసా. ఆయన కుమారుడైనటువంటి యెహోషాపాతు. ఆసా చనిపోయి పితరుల యొద్దకు చేర్చబడిన తరువాత యెహోషాపాతు యూదా దేశానికి రాజుగా పరిపాలనకు వచ్చాడు. 17వ అధ్యాయం మొదటి నుంచి 20వ అధ్యాయం ఆఖరి వరకు 17, 18, 19, 20 ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలలో యెహోషాపాతు యొక్క చరిత్ర మనం చూస్తాం. యెహోషాపాతు అంటే అర్థం ఏమిటి అంటే, యెహోవా న్యాయాధిపతి, దేవుడే నా న్యాయాధిపతి అని దాని యొక్క అర్థం. యెహోషాపాతు 17వ అధ్యాయంలో ఆసా చనిపోయిన తర్వాత యూదా ప్రజలను పరిపాలించడానికి యెరూషలేములో సింహాసనం ఎక్కాడు. 17వ అధ్యాయం మొత్తం మనం చదివినప్పుడు 17వ అధ్యాయంలో యెహోషాపాతు యొక్క ఆధ్యాత్మిక జీవితం మనం చూస్తూ ఉన్నాం. ఏ రాజును చదివినా, బైబిల్ గ్రంథంలో ఏ ప్రవక్తలను గురించి మనం చదివినా, ఏ వ్యక్తులను గురించి మనం చదివినా మనకు ప్రయోజనం ఏమిటి? ఆ వ్యక్తుల యొక్క చరిత్ర, వారి యొక్క జీవిత చరిత్ర మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి పాఠం ఏమిటి? అది మనమందరం చాలా గ్రహించవలసినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి 17వ అధ్యాయంలోనికి రండి. అవసరాన్ని బట్టి అక్కడక్కడ కొన్ని మాటలు మనం జ్ఞాపకము చేసుకుందాం. 17వ అధ్యాయం మొదటి వచనం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు
ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకునేను. ఎవరు రాకుండా? ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలు రాజ్యం యొక్క రాజులు. చూసారా, ఇశ్రాయేలీలు ఎవరు? యూదా దేశపు నివాసులు ఎవరు? ఇశ్రాయేలీలు అనగా 10 గోత్రాల వారు. యూదులనగా లేక యూదా దేశపు వారు అనగా యెరూషలేము నివాసులు అనగా యెరూషలేము కాపురస్తులు అనగా వారు 2 గోత్రాల వారు. వారు వీరు ఒక తండ్రి సంతానమే. కానీ ఇశ్రాయేలీలకి యూదా వారికి యుద్ధాలు జరుగుతున్నటువంటి సందర్భం అది. రెండవది, ఇశ్రాయేలు రాజులు దేవునికి అవిధేయులైనటువంటి పరిస్థితులు చూస్తాం. యెహోషాపాతు యెరూషలేములో యూదా దేశం మీద పరిపాలనకు వచ్చినటువంటి సంవత్సరంలో తాను ఇశ్రాయేలు తన మీదకి రాకుండా అనుందా? ఇశ్రాయేలు తన మీదకి రాకుండా తన రాజ్యమును ఏం చేశాడు? బలపరుచుకున్నాడు అన్నాడు. యెహోషాపాతు పరిపాలన చేస్తున్నటువంటి కాలం ప్రారంభంలో ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరు అని మనం చూసినప్పుడు ఆ రాజు అహాబు. ఎవరు? అహాబు. ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నాడు. యూదా దేశానికి యెహోషాపాతు రాజయ్యాడు. గమనిస్తున్నారా? అందువల్ల ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యాన్ని ఏం చేశాడట? బలపరుచుకున్నాడు. అంటే బలము పొందాడు. రాజ్యం యొక్క పరమగా బలం పొందాడు. రెండవది, తన ఆధ్యాత్మికంగా బలం పొందాడు. ఒక్కొక్క పాయింట్గా మనం ధ్యానం చేస్తున్నప్పుడు అవి చదువుతుండగా మన ఆధ్యాత్మిక జీవితానికి ఏమున్నాయి ఇందులో? పిల్లలు కూర్చోవాలి. మీరు గేట్ కాడ కూర్చో. అటు ఇటు తిరగబాకుండా కూర్చోండి సైలెంట్గా. చెప్పే మాకు ధ్యానం పోయిద్ది మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటే. కనుక ఇశ్రాయేలు తన మీదికి రాకుండా యెహోషాపాతు తన రాజ్యమును బలపరుచుకున్నాడు. చూడండి 17వ అధ్యాయం 3వ వచనం నుండి. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడచిన మార్గమందు నడుచుకొనుచు, ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి మీరు, బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను. గమనించాలి, యెహోషాపాతు యొక్క రాజ్య పరిపాలన మొదటి దశ లేక ప్రారంభ దినాలు. యెహోషాపాతు అంటే ఏమిటి అని నేను అర్థం చెప్పాను కదా. యెహోవా న్యాయాధిపతి. నా దేవుడని యెహోవా న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి మీద ఆధారపడి తన దేశాన్ని బలపరుచుకున్నాడు. తన దేశం మీదకి ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యాన్ని ఏం చేశాడు? ఎందుకు 2 సార్లు చెప్తున్నాను ఒకే మాట? ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యం ఏం చేశాడు? బలపరుచుకొనేను అని మాట. ఈ మాట అండర్లైన్ చేసుకున్నారుగా, మనసులో పెట్టుకోండి. తర్వాత 4వ వచనంలో ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక, 4వ వచనం చివరి భాగంలో ఉంది కదా అది. ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను అనే మాట. అంటే
ఇశ్రాయేలు వారి చర్యలు ఎలాగున్నాయి? ఇశ్రాయేలు దేశం యొక్క జనులు లేక ఆ రాజు ఆ పరిపాలన చేసే ఆ దేశం యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే, బయలుదేవతను వారు ఆశ్రయించారు. అంటే బయలుదేవత విగ్రహాలను పెట్టి ఇశ్రాయేలు దేశంలో షోమ్రోనులో ఆహాబు తన దేశ ప్రజలందరినీ, ఇశ్రాయేలు వారందరినీ కూడా బయలుదేవతను ఆరాధించేటట్లుగా, యెహోవా దేవుని మరిపించేటట్లుగా చేసినటువంటి వాడు ఎవరు? అహాబు గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఈ యెహోషాపాతు తన రాజ్యాన్ని, ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యం ఏం చేశాడు? బలపరుచుకొనేను. అంటే బయలుదేవతను, అక్కడే ఉంది 4వ వచనంలో కదా, బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను, అంటే యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచెను. చూసారా ఎంత బలము పొందాడు? ఏ విషయంలో బలం పొందాడు యెహోషాపాతు? చెప్పండి, ఏ విషయంలో యెహోషాపాతు బలం పొందాడు? ఆధ్యాత్మికంగా బలం పొందాడు. రెండవది అంటే రాజ్యపరంగా, భౌతికంగా కూడా ఇశ్రాయేలు తన రాజ్యం మీదకి రాకుండా తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. ఒకటి, ఆధ్యాత్మికంగా తాను దేవునికి ఇష్టడిగా ఉన్నాడు. దేవుని ఆజ్ఞలను, యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి బయలుదేవత ఆరాధనను తన దేశం మీదకి రాకుండా తాను కాపాడుకున్నాడు. అంత రమ్యమైన మాట. ఇది యెహోషువ ప్రారంభ దినాలు, రాజ్య పరిపాలనకు వచ్చినటువంటి దినాలు. ఇందులో మనకు పాఠం ఏముంది? రక్షించబడిన తొలి దినాలలో యేసుక్రీస్తునందు విశ్వసించి బాప్తిస్మం పొంది దేవుని కొరకు ఆరాధించే ఆరంభ దినాలలో విశ్వాసుల తీరు ఇదే కదా. ఎంత వేడిగా ఉంటారో, ఎంత ఉత్తేజంగా ఉంటారో. యెహోషాపాతు కూడా మంచి వేడిలో ఉన్నాడు ఆధ్యాత్మికంగా. తన రాజ్యాన్ని కూడా బలపరుచుకున్నాడు. బయలుదేవతారాధన తన యొక్క దేశంలోనికి రాకుండా, ఇశ్రాయేలు చర్యలను తన దేశంలోనికి రాకుండా, తన కుటుంబంలోనికి రాకుండా, తన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితంలోనికి రాకుండా ఇతడు వాటన్నిటికి దూరంగా ఉన్నాడు. అర్థమైందా? చూడండి, మరలా జ్ఞాపకం చేసుకుందాం. 5వ వచనం. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరును యెహోషాపాతునకు పన్నుచుచూ ఉండిరి. ఇది కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి. అతనికి యెహోషాపాతుకి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ఇది ఒకసారి అండర్లైన్ చేసుకోండి మైండ్లో, లేక బుక్కులో అండర్లైన్ చేసుకోండి. యెహోషాపాతుకి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. కారణం, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచాడు గనక, దేవుని ఆశ్రయించాడు గనక, బయలుదేవతను ఆశ్రయించలేదు గనక అతడు ఐశ్వర్యమును ఘనతయు కొంచెం కాదు మెండుగా కలిగెను అనే మాట చూస్తూ ఉన్నాం. 6వ వచనం కూడా, యెహోవా మార్గములయందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను యూదా దేశంలో నుండి తీసివేశాను. విగ్రహ సంబంధమైనవి యూదా దేశంలో ఏవేవి ఉన్నాయో, ఉన్నత
బలిపీఠాలు, దేవతా స్తంభాలు, యూదా దేశంలో ఉన్నత స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏం చేశాడు? తీసివేశాడు. విశ్వాసి ప్రారంభ జీవితం, యెహోషాపాతు ప్రారంభ జీవితం ఒకటే కదా. నీవు నేను మనమందరం రక్షించబడిన తొలి దినాల్లో ఉన్న ప్రారంభపు దశదే. దేనిని కూడా లెక్క చేయకుండా, దేని మీద కూడా మనసు లేకుండా దేవుని మీదే మనస్సు కలిగి ప్రవర్తించే దినాలు మొదటి దినాలు కదా. రక్షించబడిన తొలి దినాలు కనుక ఎంత శ్రేష్టమైన మాటలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 17వ అధ్యాయములోని 16వ వచనం లేక 12వ వచనం చూడండి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమనందు కోటలను సామాగ్రిని నిలువచే పట్టణములను కట్టించను. ఇందులో మనకు అవసరమైన మాట, యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై. అది ఒక వ్యక్తి గొప్పవాడు కావాలి అంటే, ఒక వ్యక్తి లోకంలో ఒక గొప్ప స్థితిలో ఉండాలంటే దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కొన్ని అర్హతలు ఉన్నాయి. ఆ అర్హతలు ఏమిటంటే, నీకున్న చదువు కాదు, నీకున్న డబ్బులు కాదు, నీ దగ్గర ఉన్న బంగారం కాదు. నీవు అంతకంతకు గొప్పవాడివిగా కావాలి అంటే ఆధ్యాత్మిక స్థితి దేవుడు చూస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యం. నీ విధేయత, దేవుని పట్ల నీకున్నటువంటి నిబద్ధత, దేవుని మీద నీకున్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసం, మనసు. యెహోషాపాతుకి ఇవన్నీ ఉన్నాయి కనుక మనం చదివాం అవన్నీ ముందు కదా. అందువలన యెహోషాపాతు ఏమయ్యాడు? అంతకంతకు గొప్పవాడై ఉన్నాడు అనే మాట చూస్తూ ఉన్నాం. 26వ అధ్యాయం, ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయంలో ఒక్క మాట మనం ఊరిక జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 26వ అధ్యాయము ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 13. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయంలో ఇస్సాకును గూర్చినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఇస్సాకు కూడా ఎలాగున్నాడట? గొప్పవాడు. 12లో ఏముంది? ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు, ఆ ఇస్సాకు, ఆ విశ్వాసి, ఆ సేవకుడు, ఆ మనుషుడు, ఆ ఇస్సాకు గొప్పవాడు ఆయను. గొప్పవాడయ్యాడు ఇస్సాకు. అయితే 13వ వచనంలో, 12వ వచనంలో ఆ మనుషుడు గొప్పవాడనుంది. 13లో అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. ఒక విశ్వాస జీవితం, ఆధ్యాత్మిక జీవితం, భౌతికపరమైనటువంటి జీవితం క్రమం ఉండాలి, క్రమక్రమంగా ఉండాలి, అది క్రమమైనదిగా ఉండాలి. హఠాత్తుగా మాయా ప్రపంచం కాదు విశ్వాస జీవితం. క్రమక్రమముగా ఎదగాలి. ఇస్సాకు జీవితంలో అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు అతడు క్రమక్రమముగా ఎదిగాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథములో 17వ అధ్యాయములో 12వ వచనములో మనం చదువుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడు అయ్యాడు.
ఇంత గొప్పవాడైనటువంటి యెహోషాపాతు 16వ వచనములో లేక 14వ వచనములో చూడండి. 14 నుంచి 19వ వచనం వరకు ఉన్న సంగతులు యెహోషాపాతుకున్నటువంటి సైన్యం కదా. నేను అన్ని చదవడం లేదు. యెహోషాపాతుకున్నటువంటి బలగం, యెహోషాపాతుకున్నటువంటి బలగం, సైన్యం, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి సైన్యం, సైన్యాధిపతులు, సైనికులు, యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారు ఎంతమంది ఉన్నారో తెలుసా? లక్షల మంది ఉన్నారు. పరాక్రమశాలలు వారంతా ఒక్కొక్క పేరులను బట్టి కదా 3 లక్షల మంది ఉన్నారు పరాక్రములు. ఎంతమంది? 3 లక్షల మంది. ఇదంతా ఒకసారి రిమైండ్ చేసుకోండి. యెహోషాపాతు జీవితం ప్రారంభం ఇదంతా. ఇప్పుడు 20వ అధ్యాయంలో ప్రారంభం మనం చూసినప్పుడు ఇది అయిన తరువాత యెహోషాపాతు మీదకి చూడండి, మోయాబీలను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చేరి. 17వ అధ్యాయంలో యెహోషాపాతు యొక్క ఆధ్యాత్మిక జీవితం, యెహోషాపాతు యొక్క రాజ్యం యొక్క బలం, యెహోషాపాతు యొక్క సైనిక బలం ఎంత ఉంది కదా. మరి ఇంత ఉన్నా కూడా 20వ అధ్యాయంలో 3 జాతుల వారు, మోయాబీలను, అమ్మోనీయులను, మోయోనీయులలో కొందరు దండెత్తి వచ్చి యెహోషాపాతు మీదకి వచ్చిరి అనే మాట చూస్తూ ఉన్నాం. వీరంతా ఎవరు అంటే, వీరందరూ ఎవరంటే 10వ వచనంలో ఒక స్పష్టత ఉంది. 20వ అధ్యాయంలో 10వ వచనంలో ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీలతోనూ మోయాబీలతోనూ సేయూరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీలేదు గనుక ఇశ్రాయేలీలు వారిని నిర్మూలన చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. గమనిస్తున్నారా? సంఖ్యాకాండం 20వ అధ్యాయం 17 నుంచి 20 వచనం వరకు, సంఖ్యాకాండ గ్రంథం 20వ అధ్యాయం 17-20 చదువుతారా? సంఖ్యాకాండం 20వ అధ్యాయం 17 నుంచి, మమ్మను నీ దేశమును దాటిపోనిమ్ము, ఫలములలో బడేనును ద్రాక్ష తోటల్లో బడేనును వెళ్ళము, బావులు నీళ్లు త్రాగము, రాజమార్గం నడిచిపోయేదము, నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడం వైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పించాను. ఏదో నీవు నా దేశము నుండి బడి వెళ్ళకూడదు, నేను ఖడ్గంతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పాను. ఇశ్రాయేలీలు మేము రాజమార్గమని వెళ్ళేదము, నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగనే ఎడల వాటిని నిలుపుకొచ్చుకును, మరేమి లేదు, కాలినడకనే దాటిపోదము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానేకూడదు అనెను. అంతటి ఎదోము బహు జనంతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికి ఎదురుగా వచ్చాను. ఎదోము ఇశ్రాయేలు తన పొలిమేర్ల బడి దాటిపోడుకు సెలవీలేదు కనుక ఇశ్రాయేలు అతని యొద్ద నుండి తొలగిపోయిరి అనే మాట చూస్తున్నా. ఇది మీకేమీ అర్థం కాల ఈ మాట చదివితే. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి కనానుకు ప్రయాణం చేసేటప్పుడు ఎదోము దేశానికి వారు వచ్చి ఆ దేశంలో గుండా వెళ్ళాలి. వారు వెళ్ళనివ్వలేదు. ఏం చేశారు? వెళ్ళనివ్వలేదు. అందువలన వారితో యుద్ధం చేయకుండా ప్రక్కకు వెళ్ళిపోయారు. దేవుడే యుద్ధం చేయొద్దు అన్నాడు వారితోటి.
ఆ తరువాత ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 4-5 వచనాల్లో మరొక మాటను చూడండి. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 4-5 వచనాలు. 2వ అధ్యాయం 4-5. సేయూరు కాపురమున ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరల మీద దాటి వెళ్ళిపోతున్నారు. వారు మీకు భయపడుదురు. వారు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడి. వారితో కలహపడవద్దు. ఎలైనగా ఏశావుకు స్వాస్థ్యంగా సేయూరు మన్యమని నేను ఇచ్చి ఉన్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకు ఇయ్యను అన్నాడు. ఇక్కడ సేయూరు మన్యవాసులు అనే మాట ఉంది. ఎదోమీలు అన్నాడు అక్కడ, అంటే మొయోనీయులలో అనే మాట ఉంది. వారే అనే మాట చూస్తున్నాం. 9వ వచనం చూద్దాం. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 9. మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణం చేయుచుండగా యెహోవా నాతో ఇట్లైనను, మోయాబీలను బాధింపవద్దు, వారితో యుద్ధం చేయవద్దు. లోతు సంతానమునకును 6 దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని, వారి భూమిలో ఏది నీకు స్వాస్థ్యముగా ఇయ్యను అన్నాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో చదివినటువంటి ఆ జాతి ఎదోము, అంటే మొయోనీయులు. సేయూరు మన్యవాసులు. సేయూరు మన్యవాసులు అంటే ఏశావు స్వాస్థ్యానికి సంబంధించినటువంటి జాతి వారు. ఆ తర్వాత 9వ వచనంలో మోయాబీయులు అని ఉంది కదా. ఇక్కడ మోయాబీ అంటే 3 జాతుల వారు. ఇశ్రాయేలీలు ప్రయాణం చేసేటప్పుడు ఈ 3 జాతులతో యుద్ధం చేయొద్దు, వారిని దాటి వెళ్ళిపోండి అన్నాడు. ఆ ప్రస్తావన మరలా తిరిగి యెహోషాపాతు కాలంలో 10వ వచనంలో 20వ అధ్యాయం, ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీలతోనూ సేయూరు మన్యవాసులతోనూ యుద్ధం చేయనీయా లేదు గనుక ఇశ్రాయేలు వారిని నిర్మూలన చేయక వారి యొద్ద నుండి తొలగిపోయిరి. అంటే ఇప్పుడు ఆ జాతుల వారిని యుద్ధం చేయలేదు, వారిని నిర్మూలన చేయలేదు. ఏ జాతులైతే విడిచిపెట్టబడ్డాయో, మోయాబీలు, అమ్మోనీయులు, మొయోనీయులు, ఈ 3 జాతుల వారు యెహోషాపాతు రాజ్యం మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారు? వీరు రావాల్సినటువంటి కారణం ఏమిటి? కనుక ఇది అయిన తర్వాత అనే మాట చూసాం. ఇది అయిన తర్వాత ఇంకా అయిపోలేదు. ఏది? ఇది అయిన తర్వాత అంటే ఇంకా అయిపోయిన సంగతి ఉందని దాని అర్థం. యెహోషాపాతు 17వ అధ్యాయం యెహోషాపాతు జీవితానికి ఆశీర్వాదకరమైనటువంటి అధ్యాయం, ఆశీర్వాదకరమైనటువంటి జీవితం 17వ అధ్యాయంలో. ఇప్పుడు రండి 19వ అధ్యాయంలోనికి వద్దాం. 19వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. యూదారాజు అయిన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేము నందుండు తన నగరకు తిరిగి రాగా దీర్ఘదర్శి హనాని కుమారుడునగు యెహూ అతన్ని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేసెను, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి గనుక అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదికి వచ్చును అన్నాడు. 19వ అధ్యాయం 1-2 వచనాలలో ఉన్న మాట ఇది. దేవుని ప్రవక్త, దేవుని ఆత్మ కలిగినటువంటి యెహూ చెప్తున్నటువంటి మాట. 19వ అధ్యాయం 1వ వచనంలో వినండి. యూదారాజు అయిన యెహోషాపాతు ఏ అపాయము చెందకుండా యెరూషలేమునందుండు తన నగరకు తిరిగి రాగా అన్నాడు. ఇది కూడా మీకు అర్థం కాదు. అంటే 20వ అధ్యాయం ప్రారంభ వచనం చదివితే అర్థం కాదు, 19వ అధ్యాయం ప్రారంభ వచనం చదివితే అర్థం కాదు. ఇప్పుడు 18వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. ఇప్పుడు రండి 18వ అధ్యాయం 1వ వచనం. తనకు ఐశ్వర్యమును
ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది అనే మాట చూస్తూ ఉన్నాం. అమ్మా అర్థమవుతుందా? యెహోషాపాతు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత, అది విషయం, అక్కడ విషయం కదా. కలిగిన తర్వాత అంటే చెప్పండి. 5వ వచనం ఆఖరి వచనంలో 17వ అధ్యాయంలో ఉంది కదా, అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. ఇదంతా దేవుడే ఆయనకిచ్చాడు అని 12వ వచనంలో చూస్తాం. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై ఉన్నాడు. అంటే దేవుడే ఆయనను గొప్ప స్థానంలోకి తీసుకొచ్చాడు. కనుక ఇప్పుడు 18వ అధ్యాయములో యెహోషాపాతు తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికంగా కలిగిన తరువాత అంటే స్టెప్పు మార్చుకున్నాడు, మార్గం మార్చుకున్నాడు, తన మనసును మార్చుకున్నాడు, తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు, తన దశను మార్చుకున్నాడు. ఏమయ్యాడు? అహాబుతో 1000 మంది అన్నాడు. అహాబుతో 1000 మంది ఆడు అని అమ్ముతుంది. అంటే 1000 మంది అంటే కుమారుని కూతుర్ని చేసుకున్నాడు, లేక కూతుర్ని కుమారుడికి ఇచ్చాడు. 1000 మందటం అంటారు దాన్ని. కనుక అహాబుతో 1000 మంది ఆడు. ఇప్పుడు అహాబు ఎవరు? ఇశ్రాయేలు రాజు. అర్థమవుతుందా? అహాబు ఎవరు? ఇశ్రాయేలు రాజు. ఈ ఇశ్రాయేలు రాజైన అహాబు ఎలాంటి వ్యక్తి? ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం చదువుతారా? రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహోకు ప్రత్యక్షమై, క్షమించండి 29, 16వ అధ్యాయం 29. యోధారాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరిని మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేశాను. చూసారా, క్వాలిఫికేషన్ ఉంది ఇప్పుడు అహాబుకి. ఇందాక యెహోషాపాతు పరిపాలనకు వచ్చిన తర్వాత ఆయన క్వాలిఫికేషన్ చదివాం మనం. ఏ క్వాలిఫికేషన్ ఇది చెప్పండి? బిఏనా, బిఈడినా, ఏ డిగ్రీది? యెహోషాపాతును గురించి మనం చదివిన 17వ అధ్యాయం మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 3వ వచనములో యెహోషాపాతు యొక్క క్వాలిఫికేషన్స్, అర్హతలు కనబడుతున్నాయి. 3వ వచనం, యెహోషాపాతు యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన ప్రారంభ దినములలో నడిచిన మార్గములో అనుసరించుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచి. ఇది క్వాలిఫికేషన్స్. క్వాలిఫికేషన్ ఏంటంటే అర్హత. దేంట్లో, ఏ యూనివర్సిటీలో అర్హత ఇది? దేవుని దగ్గర. దేవుని మందిరానికి వచ్చేవారికి నీ చదువు కాదు అర్హత, నీ క్వాలిఫికేషన్ అది కాదు. దేవునికి కావాల్సింది ఏమిటి? నీ అర్హత ఏమిటి? మన అర్హత ఏమిటి? దేవుని ఆశ్రయించడం. యెహోషాపాతు దావీదును మాదిరిగా పెట్టుకున్నాడు, రాజైన దావీదును మాదిరిగా పెట్టుకున్నాడు. రాజు ఎలాగో దేవుని కొరకు ఇష్టడుగా నడిచాడో
అలాగ నడవడానికి ఇష్టపడ్డాడు యెహోషాపాతు. ఇది క్వాలిఫికేషన్. దేవుని మందిరానికి వచ్చే మనం, నీవెంత చదివావో, లేక అసలు చదవలేకుండా చదువులేని అజ్ఞానివి కావచ్చు, కానీ మందిరంలో క్వాలిఫికేషన్ లోక సంబంధమైనది కాదు. ఇది ఆధ్యాత్మిక అర్హత కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక అర్హత కలిగి ఉండాలి యెహోషాపాతు వలె. ఇప్పుడు రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో 29 నుంచి 31వ వచనం వరకు మనం ఈ మాటలు చదివితే, యూదారాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన అహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన అహాబు తన పూర్వీకులందరికంటే మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసిన. ఇప్పుడు అహాబు అర్హత ఏమిటి చెప్పండి? అహాబు క్వాలిఫికేషన్ ఏమిటి? చెడుతనం, చెడ్డగా ప్రవర్తించినటువంటి రాజు. తన పూర్వీకులు పరిపాలించిన రాజులందరికంటే కూడా ఇతడు ఎక్కువగా, వారిని మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాను. 31వ వచనం కూడా, నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట్టు స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీలకు రాజైన ఎత్బేలు కుమార్తెన యెజెబెలు వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మొరొక్కుచూ ఉండెను. 32లో అహాబు దేవతాస్తంభం ఒకటి నిలిపాడు అనే మాట ఉంటుంది. చూసారా? బయలుదేవతను ఆరాధించే సీదోనీలకు రాజైన ఎత్బేలు కుమార్తె అని యెజెబెలు వివాహం చేసుకున్నాడు. ఎవరు? అహాబు. అహాబు యొక్క స్టెప్, ఆధ్యాత్మిక మెట్టు అంతకంతకు దిగజారిపోయింది. అతని వివాహం ఒక అన్యురాలుతో వివాహం చేసుకున్నాడు కదా. యెజెబెలు బయలుదేవతను ఆరాధించే ఆరాధికురాలామె, బహుభయంకరమైన విగ్రహారాధికురాలు, సీదోనీలకు సంబంధించినటువంటి ఆమె. ఈమె వివాహం చేసుకొని ఆమె ప్రేరేపణ చేత లొంగిపోయాడు ఆయన. తెలుసా? విగ్రహారాధన వైపుకు వెళ్ళిపోయాడు. బయలుదేవతను మొక్కుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలందరినీ బయలుదేవత ఆరాధనలోకి నడిపించాడు. యెహోవా దేవుని యొక్క ఆరాధన ఆపివేశాడు ఈ అహాబు. ఇప్పుడు రండి 18వ అధ్యాయంలోనికి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు అహాబుతో వీయమందెను. ఇప్పుడు అహాబు ఎవరో మనం విన్నాం. చెప్పండి. చెడుతనానికి నెంబర్ 1, పాపానికి నెంబర్ 1, ఇశ్రాయేలు ప్రజలందరినీ బయలుదేవత ఆరాధన వైపు మళ్లించడంలో నెంబర్ 1 అహాబ్ అనేవాడు. ఇప్పుడు యెహోషాపాతు ఆధ్యాత్మిక స్థితిలో నెంబర్ 1గా ఉన్నటువంటి యెహోషాపాతు దేవుని విషయంలో ఆధ్యాత్మికంగా నెంబర్ 1గా ఉన్న యెహోషాపాతు ఒక్కసారిగా స్టెప్ పడేసుకున్నాడంతే. ఏమయ్యాడు? అహాబుతో వీయమందాడు. అహాబు తన వివాహ జీవితంలో యెజెబెలుని వివాహం చేసుకొని బయలుదేవతను ఆరాధికుడయ్యాడు. దేవుని ప్రజలందరినీ బయలుదేవత వైపు మళ్లించాడు. ఇప్పుడు యెహోషాపాతుతో వియ్యమందుకొని ఇద్దరు వియ్యంకుళ్ళైపోయి ఇప్పుడు యెహోషాపాతును ఏం చేశాడు చెప్పరే? ఏం చేశాడు? ఒక పతనానికి మెట్టుగా తీసుకొచ్చాడు. అర్థమైందా? క్రొత్త నిబంధన గ్రంథములు మనకు తెలుసు, అవిశ్వాసితో విశ్వాసికి జోడు పాలెక్కడ.
మీరు అవిశ్వాసులకు జోడుగా ఉండకండి అన్నాడు కదా. అవిశ్వాసులతో జోడుగా ఉండకండి అంటే వారితో కలిసి ఉండకూడి అని. కలిసి ఉండడం అంటే పనికి వెళ్తాం కదా కలిసి, ప్రయాణం చేస్తాం కాక కలిసి, ఉద్యోగం చేస్తాం కదా కలిసి. ఉద్యోగ బాధ్యత, పని బాధ్యత, ప్రయాణ బాధ్యత అంతవరకే, కానీ వారిలోనికి వెళ్ళకూడదు. చాలామంది విశ్వాసులు ఈరోజు చేస్తున్న పని అదే. మందిరంలోకి వచ్చినప్పుడు మందిరం యొక్క క్రమం, మందిరంలోకి వచ్చినప్పుడు విశ్వాసులాగా ఉండే క్రమం అన్నీ తెలుసు, కానీ విగ్రహారాధన వైపు వెళ్ళిపోతున్నారు చాలామంది. చాలా సందర్భాల్లో గృహాన్ని కట్టుకునేటప్పుడు పాలు పొంగించటం, విగ్రహారాధన చేయటం, గృహప్రవేశ కూడికప్పుడు అప్పుడు కూడా కొన్ని విధి విధానాలు బయలుదేవత సంబంధించినటువన్నీ చేయడం కొంతమంది గురించి తెలుస్తున్నప్పుడు చాలా బాధ వేస్తుంది. యెహోషాపాతు తనకు ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగిన తర్వాత అతడేమయ్యాడు? స్టెప్పు దిగాడు. యెహోషాపాతు మనసులో ఏముందంటే, నేను రాజుని, అర్థమైందా? నేను రాజుని, నేను వియ్యం అందుకోవాలంటే నా స్థాయికి తగ్గట్టుగా రాజు ఉండాలి కదా. సామాన్యులతో వియ్యం అందుకోవడం కష్టం, నా స్థాయి తగ్గిపోద్ది. నేను రాజును గనక ఇశ్రాయేలు రాజుతో వియ్యం అందుదాం. అది అర్థమవుతుందా? ఈరోజు చాలామంది ఆస్తిపరులనే చూసుకుంటారు, పేదోడిని ఊరిని చూసుకోరు. అంటే అది లోక సంబంధమైన బాణి. యెహోషాపాతు అదే బాణి, అదే వరుసలో యెహోషాపాతు ఆహాబుతో వియ్యమందాడు. ఇదే మొదటి స్టెప్ తన ఆధ్యాత్మిక జీవితానికి పతనం. ఇప్పుడు రండి 18వ అధ్యాయంలోనికి 2వ వచనం. కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయాను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్ గిలాదు మీదకి పోటకు అతన్ని ప్రేరేపించాను. అమ్మా వినండి, ఈ మాట చదివాను కానీ మీకు ఏం అర్థం కాదు, చెప్తున్నాను. వీరిద్దరు వియంకులైన తరువాత కొన్ని సంవత్సరాలకి యెహోషాపాతు ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. ఆహాబు దగ్గరికి వెళ్తే ఆహాబు అన్నాడు, నా శత్రు దేశమైనటువంటి రామోత్ గిలాదు అనే ఆ రామోత్ గిలాదు మీదకి నేను వెళ్తున్నాను, నీవు కూడా నాతో పాటు వచ్చి నాకు సహాయం చేయాలి అన్నాడు. సహాయం చేయమన్నాడు. యెహోషాపాతు ఏం చేశాడు? 2వ వచనంలో యెహోషాపాతుని ఆహాబు ఏం చేశాడట? 2వ వచనం ఆఖరి మాట చూడండి. 2వ వచనంలో ఆఖరిలో ఉంటుంది ఆ మాట, ప్రేరేపించాను. ఏం చేశాడు ఆహాబు? యెహోషాపాతుని ప్రేరేపించాడు. నీ భక్తి జీవితంలో నీ యొక్క బంధువులు, నీ స్నేహితులు, అన్యులు, విగ్రహారాధికులు నిన్ను ప్రేరేపిస్తున్నారా? కొంతమంది ప్రేరేపణకు లొంగిపోతున్నారు. ఆధ్యాత్మిక జీవితాన్ని వారి ప్రేరేపణల చేత తగ్గించుకుంటున్నారు. ఇదే యెహోషాపాతు ఆహాబు యొక్క ప్రేరేపణకు లొంగిపోయాడు. ఆ ప్రేరేపణ ఏమిటో తెలుసా? నీవును నీతో వచ్చినటువంటి ఈ జనులందరూ నాతో కూడా రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళాలి. చూసారా, ఒకటి ఆహాబుతో వియ్యమందటం, ఒక మెట్టు తగ్గడం. రెండవది ఆహాబు యొక్క ప్రేరేపణకు లొంగిపోవడం, 2వ మెట్టు. 3వ మెట్టు చూడండి అక్కడే. 3వ మెట్టు అదే 18వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలు రాజును యూదారాజుకు యెహోషాపాతును షోమ్రోను ఊరి గవిని ముందరి బాయులునందును, అండలైన పెట్టుకోండి, బాయులునందును తమ తమ వస్త్రములను ధరించుకొని తమ తమ సింహాసనం మీద కూర్చుని ఉండగా ప్రవక్తలందరూ వారి ముందర
ప్రవశించుచు ఉండిరి. అమ్మా అర్థమైందా? షోమ్రోనులో ఉన్నటువంటి అహాబు దగ్గరికి వెళ్ళాడు. అహాబు యొక్క ప్రేరేపణకు లొంగిపోయాడు. ఆ ప్రేరేపణ ఏమిటి అంటే, షోమ్రోను గవిని ముందర ఒక దేవత ఉంది. ఆ దేవత ఏంటి చెప్పరే? చదివాను కదా అక్కడ. బయలుదేవత. ఏ దేవత? బయలుదేవత. ఈ బయలుదేవత ఎదుట అహాబును యెహోషాపాతును నూతన వస్త్రాలు ధరించిన వారై సింహాసనం మీద కూర్చొని ఉండగా ప్రవక్తలందరూ వారి ముందర నిలుచుని ప్రవచించుచూ ఉండిరి. ఇప్పుడు ఆ యెహోషాపాతు ఎక్కడికి వచ్చాడు చెప్పండి? బయలుదేవత పూజకు వచ్చాడు. చూసారా? 17వ అధ్యాయం 3వ వచనంలో లేక 4వ వచనంలో 17వ అధ్యాయంలో అతడు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాడు. ఎంత స్టాండర్డ్గా నిలబడినటువంటి యెహోషాపాతు ఎంత పతనమైపోయాడు. తాను నిలుచున్నాననుకుని ప్రతివాడు పడిపోకున్నట్లుగా జాగ్రత్తగా చూసుకునడి. యెహోషాపాతు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత తాను దిగజారి పోయాడు. తాను దేవునికి దూరస్తుడిగా చేసుకున్నాడు. అహాబు స్నేహం, అహాబు ప్రేరేపణకు లొంగిపోయిన యెహోషాపాతు ఇప్పుడు అహాబు పూజించే బయలుదేవత విగ్రహం దగ్గర కూర్చొని బయలు పూజ చేస్తున్నాడు. చూశారు ఎంతగా దిగజారిపోయాడు. నీ బంధువులు ప్రభుని ఎరగని వారు కావచ్చు, నీ ఇంటిలో కొంతమంది ప్రభువుని ఎరగని వారు కావచ్చు, నీ స్నేహితులు ప్రభువుని ఎరగని వారు కావచ్చు. అయినా నీవు నమ్మిన దేవుని వారి ఎదుట తగ్గించుకొని వారి మాటలకు లొంగి పోకూడదు. వారి ప్రేరేపణకు నీవు లొంగిపోకూడదు. నీవు దిగజారిపోకూడదు. నీ ఆధ్యాత్మిక జీవితం చిల్లుబడిపోయింది. జాగ్రత్త. యెహోషాపాతు ఆధ్యాత్మిక జీవితం పడిపోయింది ఒక్కసారిగా గ్రాపు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళిపోయారు. అక్కడ పూజ చేసిన తర్వాత యుద్ధానికి వెళ్ళిపోయారు. చూడండి, అన్నీ చదవాల్సిన అవసరం లేదు కానీ టైం అయిపోయింది కనుక ముగిస్తాను నేను. 28 నుంచి అంతటి ఇశ్రాయేలు రాజును యూదారాజు అని యెహోషాపాతును రామోత్ గిలాదు మీదికి పోయిరి. ఇశ్రాయేలు రాజు, నేను మారు వేషం వేసుకొని యుద్ధమునకు పోవదును, నీవు నీ వస్త్రములనే ధరించుకొనుమని యెహోషాపాతుతో చెప్పి తాను మారు వేషం వేసుకొనెను. తరువాత వారిద్దరును యుద్ధమునకు పోయిరి. చూసారా? ఇప్పుడు మీరు గమనించారో లేదో, ఒక్క మాట అయినా కూడా యెహోషాపాతు అహాబును మార్చినట్లుగా ఉంది ఎక్కడైనా? చూసారా? అహాబు చెప్పే ప్రతి మాటకు యెహోషాపాతు లొంగిపోయాడే కానీ యెహోషాపాతు మాట్లాడకుండా లొంగిపోయాడు. అది తన ఆధ్యాత్మిక జీవితానికి పతనం అహాబు. ఇప్పుడు అంటున్నాడు, రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్దాం, నేనైతే మారువేషం వేసుకుంటానన్నాడు. అంటే అహాబ్ అనేది ఎవరు గుర్తుపట్టకుండా మారువేషం వేసుకుంటాను, నువ్వు మాత్రం నీ వస్త్రాలతోనే, నీ వేషంతోనే, నీ స్వరూపంతోనే, నువ్వే మారువేషం వద్దు, నువ్వు ఎలాగున్నావు అలాగే రా అంటున్నాడు. ఇక్కడైనా గమనించుకోవద్దా యెహోషాపాతు? ఈ మాయగాడైనటువంటి అహాబు యొక్క మనసు ఏమిటో గ్రహించుకోవాలి కదా. ఏం గ్రహించుకోవాలి యెహోషాపాతు? ఇప్పుడు రండి 30వ వచనం నుంచి. సిరియా రాజు
సిరియా రాజు, మీరు ఇశ్రాయేలు రాజుతో యుద్ధం చేయుడి, అదములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడా ఉన్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చి ఉండెను. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజునకు యుద్ధం చేయుటకు అతను చుట్టుకునిరి. అయిపోయింది. మారువేషం వేసుకొని తప్పించుకున్నాడు అనుకుంటున్నాడు ఎవరు? ఆహాబు. ఇప్పుడు ఇశ్రాయేలు రాజును చూసి సిరియా దేశం ఆ రాజు, అధిపతులు, సైన్యాధిపతులు, సైనికులు అందరూ కూడా ఎవరిని చుట్టుముట్టారు? యెహోషాపాతుని. చూసారా ఏ స్థాయికి వచ్చాడు యెహోషాపాతు? ఎంత బలగం కలిగిన వాడు, ఎంత పరాక్రమం కలిగిన వాడు, ఎంత ఆధ్యాత్మిక స్థితి కలిగిన వాడు దేవునిలో. ఇప్పుడు శత్రువు చేతికి చిక్కుకొని ఏమయ్యాడు? చుట్టుముట్టేశారు. ఒంటరిగా నిల్చున్నాడు. ఆపద ముంచుకొని వచ్చింది, అపాయం ముంచుకొని వచ్చింది. యెహోషాపాతు చిక్కబడ్డాడు. మారువేషం వేసుకున్న ఆహాబు తప్పించుకున్నాను అనుకుంటున్నాడు. చూసారా, మీరు గమనించినట్లయితే 18వ అధ్యాయం మొత్తం చదవండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యెహోషాపాతు 31వ వచనంలో యెహోవాకు ప్రార్థన చేసిన ఒకే ఒక్క సందర్భం కనబడిద్ది ఇక్కడ. ఇప్పుడు రండి 31వ వచనంలో. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులను అతడు ఇశ్రాయేలు రాజును యుద్ధం చేయుటకు అతను చుట్టుకునేరు. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేశాను. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఎవరు? యెహోషాపాతు. అపాయం రాగా, ఆపద రాగా, కష్టం రాగా, ఐశ్వర్యం, ఘనత, గొప్ప స్థితి వచ్చిన తర్వాత మర్చిపోయాడు. అవన్నీ తన ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేశాయి. ఇప్పుడు అవేవి ఆయన కాపాడలేకపోయాయి. శత్రువులు చుట్టుముట్టారు. ఆ శత్రువులు తన శత్రువులు కారు, ఆహాబు యొక్క శత్రువులు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవా యెహోవా నన్ను రక్షించవా అని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చేయడంతోనే దేవుడు అతని యొద్ద నుండి వారిని తొలగిపోవునట్లు చేశాను. చూసారా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. యెహోషాపాతును తప్పించాడు. ఇప్పుడు 33వ వచనంలో అప్పుడు ఒకడు గురిచూడకే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవసపు బంధుల సొందును కొట్టగా అతడు, నాకు గాయము తగిలను, నీ చేయి తిప్పి దండ్లు నన్ను కొనిపొమ్మని తన సారథితో ఆయనను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయను. అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయం వరకు శ్రీని ఎదుట తన రథమును నిలిచెను. ప్రొద్దుగుంకి వెళ్ళి అతడు చనిపోయిన. ఎవరు చనిపోయారు? ఇశ్రాయేలు రాజు ఎవరు? ఆహాబు చనిపోయాడు. ఆహాబు చనిపోయాడు. ఇప్పుడు 19వ అధ్యాయం 1వ వచనంలోనికి రండి. ఈ సంగతులన్నీ చెప్తే కానీ మీకు అర్థం కాదని చెప్పాను కొంత సమయమైనా. యూదారాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేము నందుండు తన నగరకు తిరిగి రాగా 2వ వచనంలో దీర్ఘదర్శి హనాని కుమారుడునగు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతునకు ఇలాగ ప్రకటన చేశాను. నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడు అయితివి గనుక అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదికి వచ్చెను. ఫుల్ స్టాప్ అయిపోయింది నా ప్రసంగం. 20వ అధ్యాయం 1వ వచనములో ఇది అయిన తర్వాత, ఏదైన తర్వాత, ఇప్పుడు ఇవన్నీ మీకు రిమైండ్ కావాలి, మైండ్కి వచ్చేసేయాలి. దేవుడు ఎంత అపాయపు స్థితిని తీసుకొచ్చాడో. దీర్ఘదర్శి హనాని కుమారుడుకు యెహూ అతన్ని ఎదుర్కొని, యెహోషాపాతుని ఎదుర్కొని, నీవు చేసిన తప్పు నేను ప్రకటన చేస్తున్నాను దేవుని ఆత్మచేత. అదేమిటంటే, నీవు భక్తిహీనులతో సహాయం చేశావు, వారితో స్నేహంగా ఉన్నావు, వారికి స్నేహితుడు అయ్యావు, శత్రువులకి
దేవుని విసర్జించావు గనుక నీ మీదకి ఏం రాబోతుంది చెప్పండి? దేవుని సన్నిధి నుండి కోపం వస్తుంది. ఆ కోపమే 20వ అధ్యాయం ప్రారంభములో ఇది అయిన తరువాత మోయాబీలను, అమ్మోనీలను, మోయోనీల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. ఇదే దేవుని కోపం. యెహోషాపాతు రాజ్యం నిమ్మలంగా ఉన్న పరిస్థితుల్లో దేవుడే ఈ 3 జాతుల వారిని ఏం చేశాడు? యెహోషాపాతు మీదకి తీసుకొచ్చాడు. కొన్నిసార్లు మనం దేవుని యొక్క మార్గాన్ని విడిచి మన ఇష్టమైన త్రోవ, అన్యుల త్రోవ, పాపపు త్రోవ, లోక సంబంధమైనటువంటి మార్గంలోనికి మనము దిగజారి వెళ్ళిపోతుండగా దైవ సన్నిధి నుండి కోపం మన మీదకి వస్తుంది. దేవుడి హెచ్చరికగా తీసుకొస్తాడు. నీవున్న స్థితి ఇది, నేనున్న స్థితి ఇది, జాగ్రత్త, దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతుంది అని ఆయన హెచ్చరిక చేస్తాడు. ఈ హెచ్చరిక యెహోషాపాతుకి ప్రారంభమైంది. ఆ తరువాత మనం చదివిన వచనాలన్నీ ఒక్కొక్కటిగా నేను చదవడం లేదు, కానీ 3వ వచనంలో ఉపవాస దినం చాటించాడు. 12వ వచనంలో నాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాడు. తద్వారా దేవుడు ఆయనకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. అంటే ఎంత సైన్యము యెహోషాపాతుకున్నా ఇప్పుడు సైన్యం మీద ఆధారపడటం లేదు ఆయన. 20 అధ్యాయాలు కదా, దేవుని మీద ఎప్పుడు వచ్చింది ఇది? ఫస్ట్ స్టెప్పు దేవుని మీద ఉన్నాడు. సెకండ్ స్టెప్పు అహాబును ఆశ్రయించాడు, దేవునికి దూరం అయ్యాడు. ఇప్పుడు థర్డ్ స్టెప్, 3వ స్టెప్పు దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఎంత రమ్యమైన మాట. మనం చివరికి చేరుకోవాల్సిన చోటు అదే, దేవుని దగ్గరకే. ఇంకెక్కడ మనకి సహాయం రాదు. 121వ కీర్తనలో నాకు ఎక్కడి నుండి సహాయం వచ్చును, నీవే నాకు సహాయం, భూమి ఆకాశం సృజించిన యెహోవా వలననే నాకు సహాయం కలుగును. కొండల తట్టు, పర్వతాల వైపు, గొప్ప గొప్ప మనుషుల వైపు, అహాబు అనే గొప్ప రాజు వైపు నేను వెళ్ళిపోయాను, కానీ నీ వలనే నాకు సహాయం అన్నాడు. కాబట్టి 30వ వచనం చదివి నేను ముగింపు చేస్తాను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూన్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యం నిమ్మలముగా ఉండెను. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయం నేను చదివిన మాట అది. ఇప్పుడేమయ్యాడు? మరలా యెహోషాపాతు నిమ్మలమైన పరిస్థితికి, నెమ్మదిగా పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు ఆయన నేర్చుకున్న పాఠం ఏమిటంటే, ఐశ్వర్యం కాదు, ఘనత కాదు, నా బలగం కాదు, నా పరాక్రమం కాదు, దేవుడే. నేను ఆ విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఇవే. మనకున్న ధనం, మనకున్న బలగం, మనకున్న అహం ఏవే ఉన్నాయో అన్నీ తీసేశారు. దేవుని వైపు, ఆయన మీదే మనం ఆశ్రయం, ఆయనే మనకు సహాయం, ఆయనే నా కొండ, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు అన్నాడు కీర్తనకారుడు. అలాగా మన విశ్వాస జీవితంలో యెహోషాపాతు చివరికి ఆయన రాజ్యం నిమ్మలంగా, నెమ్మదిగా ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వారందరూ యెహోషాపాతు మీదకి రావడానికి భయపడ్డారనుంది 5వ వచనంలో. దేవుని ఆశ్రయిస్తే, దేవుని మీద ఆధారపడితే ఇదే స్థితి మనకు కలుగుతుంది. అలాగే ఆధారపడదాం, ఆయన కొరకు జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ దయచేత, ప్రేమ చేత మమ్మల్ని ఇంతవరకు కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్నందుకై స్తోత్రములు. మేము విన్న మాటలు మా విశ్వాస జీవితానికి, మా ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరంగా మేము ముందుకెళ్ళటానికి కృపను అనుగ్రహించండి. చేరి వచ్చిన ప్రతి సహోదరి సహోదరులను దీవించమని, మీ సన్నిధిలో మరలా మేమందరం కూడుకునే వరకు మీ కృపా క్షేమములు మాకు దయచేయమని మీ కృపగల స్థానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామమునే ప్రార్థించి అడిగి వేడుకొనుస్తున్నాం తండ్రి. ఆమెన్. అందరూ లేచి
నిలబడినట్లయితే, అందరూ లేచి నిలబడినట్లయితే, మనకింతవరకు సహాయపడెన్ తానప్పగించుకొని మనకై, మనకింతవరకు సహాయపడెన్ తానప్పగించుకొని మనకై